అమ్మగారు వెళ్ళొస్తాను. మళ్ళీ వస్తాను అని చెప్పకూడదు, వెళ్తాను అని చెప్పాలి. వెళ్తానమ్మగారు. వెళ్ళు, బయట ఆటో పిలిపించాను. ఎక్కడో మారుమూల గ్రామం నుండి ఇక్కడికి పని కోసం వచ్చాం. మాకు పనిచ్చి మమ్మల్ని ఆదుకున్నందుకు కృతజ్ఞతలమ్మా. వస్తామమ్మా. అయ్యగారు. అమ్మా నిలబడి. వెళ్తానయ్యగారు. ఏం చెప్పాలమ్మా నీకు? వాడే వెళ్ళిపోమన్న తర్వాత ఉండిపోమనడంలో అర్థం లేదు. అయ్యా వెళ్తాం అయ్యగారు. పేదవాడి మనస్సాక్షిని అర్థం చేసుకున్న ధర్మప్రభువులు మీరు. ఎన్నాళ్ళు మమ్మల్ని ఆదరించినందుకు మీకెప్పుడూ రుణపడి ఉంటామయ్యా. బాధపడకు భద్రయ్య. ఆటో వాడు ఆగే కొద్దీ మీటర్ పెరిగిపోతూ ఉంటుంది. నేను తీసుకొస్తాను. కన్నీరు దాటి సాగిపోవే దొరసా. నిలవేణి బెడ్ కాఫీ. అంచు దాటి కదిలిపోవే. నిలవేణి బెడ్ కాఫీ. నిలవేణి వెళ్ళిపోమన్నాను. కొంపతీసి నిలవేణి వెళ్ళిపోయిందా? నిలవేణి 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 డాడీ నిలవేణి ఎక్కడా? ఇంకెక్కడ నిలవేండ్రా, వెళ్ళిపోతుంది చూడు. నిలవేణి కార్లో దించేస్తానంటాడా ఏంటి? తన దారేదో తను చూసుకుంటుంది కదా. వీడెప్పుడు అంతే, చివరి మూమెంట్లో వస్తాడు, మనల్నందరినీ డిస్టర్బ్ చేస్తాడు. పదండి. నిలవేణి నిలవేణి ఆగు. నిలవేణి తారక్ సార్, నువ్వు వెళ్ళొద్దు నిలవేణి. నువ్వు వెళ్తుంటే నా ప్రాణం పోతున్నట్టుంది. ఒక్కసారి నా గుండె మీద చేయి పెట్టి చూడు. చూసావా,
ఎంత వేగంగా కొట్టుకుంటుందో. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను అంటుంది. అదేంటమ్మా తారక్ అలా చేస్తున్నాడు? తారక్ సార్, ఆటో వచ్చింది, చెయ్యి వదలండి. లేదు నిలవేణి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు వెళ్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ ఒంటరితనాన్ని నేను భరించలేను. అదేంటి సార్, మీరే కదా వెళ్ళిపోవచ్చని చెప్పారు. అవును అన్నాను. ఇప్పుడు ఆ మాటని వెనక్కి తీసుకుంటున్నాను. వెళ్ళొద్దు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. అయినా మీరు ఒంటరి వారు ఎందుకు అవుతారు సార్? మీకు అమ్మ, నాన్న, అక్క, చెల్లి అందరూ ఉన్నారు. అంతులేనంత ఆస్తులున్నాయి. అన్నీ ఉండి ఒంటరి అని అంటారేంటి సార్? అదే నాకు అర్థం కావడం లేదు. కానీ ఒక్కటి మాత్రం అర్థం అవుతుంది, నువ్వు లేని ఈ ఇంట్లో నేనుండలేను. నువ్వు ఉండాలి, నువ్వు ఇల్లంతా తిరగాలి. నువ్విక్కడ ఉండడానికి ఈ ఆటోనే కాదు, ఈ కాలాన్నే ఆపేస్తాను. ఇన్నాళ్లకు వీళ్ళు మార్పు వచ్చింది. ఇదే కదా నాకు కావాల్సింది. ఇంట్లోకి వెళ్దాం పద నిలవేణి. నేను రాత్రి చెప్పినవి ఏం పట్టించుకోవద్దు. నువ్వే చెప్తావు కదా, తాగి మాట్లాడితే పట్టించుకోవద్దని. నువ్విక్కడ ఉండాలి. నువ్విక్కడ ఉంటేనే నేను మనిషిలా ఉండగలుగుతాను. లేదంటే ఏమైపోతానో నాకే తెలీదు.